హైదరాబాద్లో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది తను. అయితే ఆ తరువాత రోజు 10 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె భర్త గుర్తించాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న యువతి, ఆమె భర్త ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 6 నెలల క్రితం గోవాలో దేవిక, సతీష్ వివాహం చేసుకున్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కూరివేసుకుని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సోమవారం ఉదయం 10 గంటలకు భర్త సతీష్ గుర్తించాడు. ఆ వెంటనే పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించాడు. భర్త వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాట్లాడుతున్నాను, ఆడు చంపినోని పేరుతోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు. తల్లి, నా అమ్మ పోసుకొని తల్లి, నా అమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు, ఇవన్నీ కొరికేసిండు తల్లి. ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు. ఎందుకు, ఏం జరిగింది తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ, ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు. 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ, ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే, రండి బిడ్డ రండి, 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా, వెళ్తాము అని. నేను కూడా వస్తా బిడ్డ మీతోటి, అందరం ఉందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంటి బిడ్డ కోపాలు అంటే, ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ, చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా, ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లోకి పోయి తిడితే మనకు వచ్చిండు, ఏమి చేస్తే మనకు వచ్చిండు. ఇంటికి చెప్పంగానే అక్కడ గచ్చి వాళ్ళకి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పంటే చెప్తలేడు. పోలీసులకి ఏమో ఆమెనే పోసుకున్నదట, ఆమె పోసుకోలేదు మేడం. కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం. ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికింది, ఇది కొరికిండు మేడం. మీరు చూడండి మేడం, మూసి పెట్టొద్దు మేడం, వానికి శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి. మస్తు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చిన, బంగారం పెట్టిన, అన్నీ పెట్టిన. నన్ను నడిపే దిక్కు కూడా లేరు మేడం. ఒక్కదాన్ని, నా బిడ్డ ఒక్కతే జాబ్ చేసి నన్ను నడుపుతుంది అనుకున్నా, నన్ను ఇట్లా తెచ్చి కూలేస్తుంది అనుకోలేదు తల్లి. మీ కాళ్ళు పట్టుకుంటా నా అమ్ముని ఒక్కసారి మాట్లాడిస్తే మీ కాళ్ళు మొక్కుతా. మా అమ్ముని మాట్లాడి మీకు వచ్చి మాట్లాడమానండి. మా అమ్మ వస్తుంది ఇడికి, మీరు పిలుస్తే వస్తుంది, వీడియోలో వస్తుంది, మా అమ్మ వీడియోలో వస్తుంది. పిలవండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు చిరణార్థి చేస్తా, కోటి దండాలు పెడతా. యాక్చువల్గా మేము లాస్ట్ 3 years నుంచి టచ్లో లేం, బట్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అనమాట. షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఎంతసేపు మమ్మీ కెరియర్, మా మమ్మీని నేను చూసుకోవాలి, ఇలాంటి టైప్. తను చాలా స్ట్రాంగ్. ఒకరిని అట్లీస్ట్ తను బ్రేవ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ తను సూసైడ్ చేసుకుందంటే ఇది రాంగ్. వాళ్ళే సంథింగ్ ఏదో చేసి తను చేసుకుందని చెప్పడం తప్ప, తను చేసుకుంది అయితే రాంగ్. అసలు తను చేసుకునే పర్సనే కాదు. తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో చూసింది, కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంది. వై? బికాస్ ఆంటీ కోసం తన కోసం ఆంటీ అన్నట్టు ఉండేవాళ్ళు. అలాంటిది అలా చేసుకుందంటే మాకే షాకింగ్గా ఉంది. మేము ఇంకా నమ్మలేక ఉన్నాము. అసలు అమ్మాయి సూసైడ్ కూడా చేసుకునేది కాదు, చాలా ధైర్యంగానే ఉంటుంది మాతో కూడా. ఇంకా వీళ్ళకి కామన్గా గొడవలు అవుతూ ఉండేవి, ఇంత సీరియస్ అవుతుందని అసలు అనుకోలేదు. 1 year నుంచి పరిచయం. వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. నార్మల్గా రిలేషన్లో ఉన్నప్పుడు కూడా గొడవలు అయ్యేవి.